ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనమైతే ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి. ఇదేంటంటే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసాము, పూజా విధానం ఏంటి, ఏమేమి ప్రసాదాలు చేసాము, ఇవన్నీ అయితే నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిపోతున్నానండి. చూడండి, నేనైతే ఫస్ట్గా పూజ మొత్తం అంతా ఒక వీడియోలో యూట్యూబ్లో ఉన్న గజానంద స్వామి వారి వీడియో చూసి ఆ గురువుగారు చెప్పినట్లుగా నేను పూజా విధానం అంతా చేశానండి 1 అవర్. నేనైతే పూజ మొత్తం 1 అవర్ ఇప్పుడు చూపియలేను కాబట్టి కొంచెం కొంచెంగా చూపిస్తాను. కొంచెం వాయిస్ ఇస్తూ మిగతావి అమ్మవారి పాటలు వినిపిస్తూ చూపిస్తానండి. మీరు కూడా ఏదో ఒక స్వాముల వారి లైవ్ అలాంటివి పెట్టుకొని మీరు ఆ మంత్రాలనేవి వినిపించుకుంటూ అన్ని ఫోన్‌లో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. లేదంటే మన పుస్తకంలో ఉన్న చదువుకొనైనా చేయొచ్చండి. ఇబ్బందయితే ఏం లేదు. ఎలా అయినా చెయ్యొచ్చు. అందుకని ఇప్పుడు నేనైతే ఈ పూజా విధానం అంతా ఎలా చేశాను, ఏంటా అనేదైతే కొంచెం కొంచెంగా చూపిస్తానండి. మీరైతే చూస్తూ ఉండండి. నేనైతే నైవేద్యాలైతే 5 రకాలు చేశానండి. కేసరి, పులిహోర, దద్దోజనం, వడపప్పు, పానకం చేశాను. 2 రకాల ఫ్రూట్స్ పెట్టాను. టెంకాయలు అవన్నీ పెట్టాను అమ్మవారికి. ఇంకా వచ్చేస్తే అమ్మవారి మూర్తి అయితే నేను పెట్టుకొని అలంకరణ అయితే చేసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను. అంటే మా ఇంట్లో ఉన్న నగలు అవన్నీ పెట్టేసి అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఫోటో కూడా పెట్టుకున్నాను. నా దగ్గర విగ్రహం అయితే ఏం లేదండి. మీ దగ్గర విగ్రహం లేకపోయినా పర్వాలేదు. ₹1 కాయిన్ ఉన్నా సరే దాంతో మీరు ఒక పూజ, కుంకుమార్చన అలాంటివన్నీ చేసుకోవచ్చండి. అవన్నీ మీరు ఒక వీడియోలో చూసేసి ఎవరొకరి స్వాముల వారి వీడియోలో ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇలాగే చేసుకోవాలని రూల్ ఏం లేదండి. మీ ఇష్టం, నాకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలా చేశానని మీకు చూపిస్తున్నానండి. ఇంకైతే చూసారంటే ఇంక ఇవన్నీ చేసుకొని నేను అమ్మవారికైతే చీర, తాంబూలం అయితే సమర్పించుకున్నానండి. లాస్ట్‌లో ఒక 11 ముత్తైదువులకి కంకణాలు ఇచ్చి వాళ్ళకి తాంబూలాలు అనేవి సమర్పించుకొని ప్రసాదాలు అయితే పెట్టాను వాళ్ళకి. ఇదంతా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చూడండి నా పూజా విధానం అంతా ఎలా జరిగిందా ఏంటా అనేది. చూసి మీకు ఎలా ఉందో, మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీరైతే కొత్తగా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. చూడండి, నేనైతే ఎక్కువ వాయిస్ ఇవ్వలేకపోతున్నానండి. మీరైతే వీడియో అంతా చూసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. లక్ష్మీ రావమ్మ, శ్రీలక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభలక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శ్రీలక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభలక్ష్మీ రావమ్మ, సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులొలికి రావమ్మ, సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులొలికి రావమ్మ, ముగురమ్మలకి మూలపుటమ్మగ మురియుచు కలికి రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శ్రీలక్ష్మీ రావమ్మ, లక్ష్మీ రావమ్మ, శుభలక్ష్మీ రావమ్మ. ఇక్కడైతే నేను గణపతికి 116 పూలు, ఎన్ని పూలు అష్టోత్తరాలని చదివేసుకొని పసుపు గణపతికి చేసేసిన తర్వాత ఇప్పుడైతే రూపాయి నాణెం పెట్టుకొని లక్ష్మీ అమ్మవారికి అయితే నేను గౌరీదేవికి కుంకుమార్చన అవి చేశానండి. నెక్స్ట్ లక్ష్మీదేవికి కూడా అష్టోత్తరాలని చదువుకుంటూ విడి పూలు సమర్పించుకుంటూ నేనంటే సన్నజాజులతో చేశానండి పూజ అనేది. ఇంకా అవైతే విడి పూలు సమర్పించుకుంటూ ఆ అష్టోత్తరాలని చదువుకుంటున్నానండి. చూడండి. ఉదయించే రవిబింబము నిండుగా నుదుటన కుంకుమ కాగా, పసిడి కాంతుల తూరుపు తనువున మిసిమి శోభలై వెలుగా,
అందరికీ వాయనాలు ఇవ్వడం అయితే అయిపోయిందండి. చూసారు కదా! ఈ మా పూజ అయితే ఇలా జరిగిందండి. మొత్తం అయితే చూపియలేకపోయాను. కొంచెంగా చూపించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.